రాసిన ఒక మంచి పద్యాన్ని చెప్పి నా మనసుకి ఆనందాన్ని కలగజేయి నాన్న అన్నాడు. అలా అనేటప్పటికీ తండ్రి గారి ఒడిలో కూర్చుని మొట్టమొదటి మాట ఆయన అన్నటువంటి మాట ఏమిటో తెలుసా అండి? ఓం నమో నారాయణాయ మందార మకరంద మాధుర్యం నదేలు మధుపంబు పోనే మదనములకు నిర్మల మిందాకి నీవీచి కలతూగు రాజతనునే తరంగిడోలకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చికోర కమలకునే సాంద్రనీకారములకు అంబుజాదర దివ్య పాదారవింద చిత్తనామృత పాద విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరము నేర్చు తిరుగమనశీల మాటలు నిజానికి అర్థం వేరేగా చెప్పాలా? అమృతాన్ని తాగినటువంటి నోటికి పులివచ్చి రుచిస్తుందా? మందారాలలో ఉన్నటువంటి మకరందాన్ని కోలడానికి మరిగినటువంటి తుమ్మెద ఇక రమ్ము చేర నేర్చునే. చక్కనైనటువంటి మావి చిగురులను మరిగినటువంటి కోయిల వేప చిగురులను తినగలదా? చకోరక చంద్ర కిరణాలను ఆస్వాదించి బతికేటువంటిది మంచు ముద్దలు కనిపించినంత మాత్రాన మరగి బ్రతుకగలదా? దివ్యమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క పాదార విందమల యందు చిక్కినటువంటి నారాయణ నామ మత్త చిత్తము ఇతరముల పేరుకు చేరగలదా తండ్రి? అందువల్ల నా మనస్సు ఆ నారాయణుని పైననే లగ్నమైపోయింది అన్నాడు. హరి అచ్యుతాయని ఆడే పురుషోత్తమాయని మోదడే హరి అచ్యుతాయని ఆడే పురుషోత్తమాయని పరమ పురుషాయ పరమ పురుషాయ కొంచెం గట్టిగా గోవింద నామస్మరణం చేస్తే మరింత మాకు మంచి ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. హరిదాసులకి ఏడుకొండల మాడ వెంకట రమణ గోవింద తమ పురుషాయని పలుకరే అని అనగానే కోరి దానవ ధర్మాలు నేర్చుకొని వంశాన్ని ఉద్ధరించి నీ పినతండ్రిని చంపినటువంటి పాపాత్ముడు ఆ శ్రీహరి పైన పగ సాధిస్తావేమో అనుకుంటే భగవాని స్మరణను మన ఇంట తీసుకుని వచ్చి నగరంలో పెట్టావే. మా గుండెలు మండేటట్లుగా, మా కన్నులు ఎర్రబారేటట్లుగా మా గర్భానికి ఇంతటి శోకాన్ని కలిగిస్తావురా ప్రహ్లాద, నీ మతాన్ని మార్చుకో అన్నాడు. ఆయన సమాధానం చెప్పాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కోపిత చర్మ వస్త్రిగాక కంజాక్షునకు గాని కాయంబు కాయమే
పవన కుంభిత చర్మ భస్రిగాగా వైకుంఠము గడని వక్రము వక్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగా కమలే సుచూడని కన్నులు కన్నులే తన కుజజాల రంధ్రముదుగాగా హరి పూజనము లేని కష్టము కష్టమే తను చక్రి చింతలేని జన్మము జన్మమే సలిల విభుదంబుగా విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగా నాలిక ఉన్నది. నారాయణ నామస్మరణం చెయ్యనటువంటి నాలిక నాలుకయా అది ఎటువంటిది ఢమఢమ ధ్వనితోడి డక్క. హరి పూజ లేనటువంటి హస్తము అది ఒక చెట్టు కొయ్యకు ఒక కొమ్మకు ఎంత సంబంధము అటువంటిదే. కర్ర చెక్కలుంటాయి కదా ఈ చెయ్యికి తరుశాఖ నిర్మిత దర్విగా అన్నాడు. చెక్కతో చేసిన గరిటె లాంటిది చెయ్యి హరి పూజనం లేకుంటే అని ఎప్పుడైతే ప్రహ్లాదుడు అన్నాడో ఆశ్చర్యపోయాడు. ఈ పద్యం రాస్తున్నారు కోరన్న గారు. రాస్తూ ఉంటే పొలం పని చేస్తున్నారు. ఎంత కళ్ళాన్ని పొట్టినా హల్లాన్ని పెట్టారు. పొట్ట నిండా గింజలు వచ్చి ఇంత పొట్ట నిండాలి అంటే కుండలోను బియ్యం ఉడకాలి అంటే కడుంకడు పేదవాడైన పోతన్న గారు కూడా హలాన్ని పట్టక తప్పలేదు. మరి ఆ సమయంలో ఈ భాగవతాన్ని ఎలాగైనా రాజుగారికి సర్వజ్ఞ సింగ భూపాలుడికి దానం ఇప్పించాలి, కాదు అంకితం ఇప్పించాలి అండి. శ్రీనాథుల వారు బంగారు పల్లకీలో చేత సువర్ణమణిమయ కంకణంబులతో వస్తున్నట్టండి మహానుభావుడైన. బంగారు పల్లకీ వస్తూ ఒక్కసారిగా పోయినను పల్లకీ ఆపమన్నాడు. హాలికుల క్షేమమా అని అడిగాట. హాలికులు అంటే రైతులు అన్నమాట. ఏటి బాగా మట్టి ఒట్టి నిండా పట్టినట్టుంది. తండ్రి కొడుకులు ఇద్దరికి పోతన్నా మల్లన్న బాగా దున్నుకోండి మీకు మట్టి తప్ప బంగారం ఎప్పటికీ కూడా దొరకదు అన్నట్లుగా హేళనగా అన్నట్ట. పక్కనే ఉన్న మల్లన్నకు విపరీతమైన కోపం వచ్చింది పోతన్న గారి యొక్క కుమారుడికి. నాన్నగారు ఇప్పుడు మీరు సమాధానం చెప్పకపోతే నేను ఊరుకోనండి అంటే అప్పుడు ఆయన బొమ్మెర పోతన్న గారి సమాధానం చెప్పారు. ఏమని చెప్పారండి? బాలరసాల సాల నవ కోమల కావ్య కన్యకల్ కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజాచుట కంటే సప్తములు హాలికులైననేమి దహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థము. చప్పట్లు పట్టరండి ఒకసారి. కడుపు నింపుకోవడానికి కన్యను నమ్ముకునేటువంటి దిక్కుమారినటువంటి జన్మ కాదు మాది. నీకు ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారయ్యా అన్నట్ట. నా భాగవత కన్య నా బిడ్డ. కావ్య కన్యలని రాజుల యొక్క అహంకారం కోసమని, రాజుల పాదాలకు మన కడుపు నింపుకోవాలని కన్న ఆడుబిడ్డను ఎవరైనా కూడా అమ్ముకుంటారా ధనం కోసమని. అందువల్ల బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకలు ఆ కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి. మా గౌరవానికి తగ్గొచ్చిందా? భూమి తల్లిని నమ్ముకున్న వాడు ఏనాటికి కూడా చెడిపోడు. భూమిని అమ్మేయాలనుకున్నటువంటి వాడు చెడిపోతాడు. భూమిని నమ్ముకొని రైతే బతికేవాడు ఏనాటికి కూడా చెడిపోడు. రైతు కాదు, రైతే రాజు. వల్ల అడవులకు పోతే అంత ఇంత కందు పొలాలు దొరుకుతాయి, నేను నా పెళ్ళం బిడ్డలు బతికేస్తాము. అందుకోసమని మా కావ్య కన్యలు నమ్ముకోవాల్సినంత గతి మాకు లేదు. మీరు కావాలంటే బిడ్డల్లాంటి కన్యల్లాంటి మీ కావ్యాన్ని మీరు అప్పుకోండి అన్నారు. ఆహా, తల తిరిగిపోయిందండి. ఎవరికి? శ్రీనాథుడి వారికి. పలక వెనక్కి తిప్పు అన్నట్టు వెంటనే. ఎంతకన్నా ఇచ్చిన అవమానం ఉందా? అప్పుడే రాసినటువంటి పద్యం ఇది. విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. అందువల్ల జై శ్రీమద్ రమణ గోవింద. మహనీయుడైనటువంటి ఆ
ప్రహ్లాదుల వారు ఆ మాట నడుమేమిటి విపరీతమైన కోపం వచ్చేసింది. గురువులను పిలిచారు. ఇటువంటి చెడ్డ బుద్ధులా మా పిల్లలకు మీరు చెప్పవలసినటువంటిది ఏమండి? మీరు ఏదో మా వాడికి బాగా సంస్కారం నేర్పుతారు, లోకాన్ని ఎలా శిక్షించాలో మీరు నేర్పిస్తారనుకుంటే హరిభక్తి ఎక్కడి నుంచి వచ్చింది మా వాడికి? నిరంతర నారాయణ నారాయణ అనేటువంటి నామం తప్ప మా వాడికి ఏం ఎరగడే. వీడికి అసలు మీరేం నేర్పించారు? మీరు రాజద్రోహం చేస్తూ ఉన్నారు. ఎవరి సొమ్ము అయితే తింటున్నారో వాళ్ళకి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్నారు మహారాజు. మహారాజా, వీడికి మేము చెప్పింది ఒకటి, మీ దగ్గరకు వచ్చి వాడు పేలేటువంటిది ఒకటి. వాడు మమ్మల్ని ఇలా కుంపలు ముంచేస్తాడనుకోలేదు మహారాజా. కొత్తగా పల్లెటూరులో 60 ఏళ్ల క్రితం పాప ఇంగ్లీష్ చదువు రావాలని తాపత్రయం. అందువల్ల మన వాళ్ళు చెప్పారట, ఓ గురువు గారికి ఇంగ్లీష్ టీచర్ని పంపించారు పల్లెటూరులో. పిల్లలకి చెప్పాడనమాట. ఏం చెప్పారు? క్లాసులోకి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అన్నది, వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ సార్ అన్నది. 3వ రోజు కదా ఇంగ్లీష్ మాస్టర్ వారికి ఏదో పాప అనుకున్నటువంటి జ్వరం వచ్చింది, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. తెలుగు మాస్టర్ ఇచ్చారనమాట. ఇంగ్లీష్ మాట్లాడేస్తే చంపేస్తే జాగ్రత్త. మా పెరట్లో బ్రహ్మాండమైన బాగుంది, ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడాడో తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాను అన్నాడు. 20 మంది పిల్లలు తెల్లారుగానే ట్యూషన్కి వచ్చేవాళ్ళు అనమాట. గురువు గారికి భయపడిపోయి చేతుల్లో ఏమున్నా అవన్నీ కింద పడేసి గురువుగారు నమస్కారం అంటున్నాడు. నమస్కారం చేయకుండా మొహం చూపించాడో ఎవడైనా వాడిని మా దిగుడు బావిలో పడేస్తానన్నాడు ఆయన. ఇంకా చూసుకోండి, తెల్లారగానే పిల్లలందరూ ప్రైవేట్కి వస్తున్నారు అనమాట. అమ్మగారు నారు ఏమంటే ఈ పూజకు సమయం అవుతుంది, మీరు తొందరగా స్నానం చేస్తానండి, కొత్త మైసూర్ శాండిల్ సోప్ తెప్పించారు దేవుడి కాస్త. గొప్ప వచ్చింది ఆ మైసూర్ శాండిల్ సోపు కాస్త. చక్కగా అంత ఉందేమో 1 కేజీ సోపు. పాపం గురువు గారు బావి దగ్గర కూర్చుని నీళ్లు తోడుకుంటే కొత్త సొప్పుతో రుద్దుకుంటున్నారు. అది కాస్త జారి బావిలో పడబోయిందండి. దాన్ని పట్టుకోవాలని ఈయన కూడా అలా అన్నాడు. పాపం సప్పు జారింది, గురువు గారి కాలు జారింది అనమాట. ఇద్దరు బావిలో పడిపోయారు. గురువు గారు ఒరే నాయనా శిష్యులారా అన్నారు. అందరూ పరిగెత్తుకొచ్చారు, తాళేశారు, గులుకులేశారు. మొత్తం గురువు గారిని పైకి లాగారు. ఇంకా గట్టు అందుకోబోతున్నారు గురువారు. ఒరే తొందరగా లాగండ్రా, ఈ బావిలో ఏమిటో దిక్కుమాలి పురుగులు ఉన్నాయి, కుట్టేస్తున్నాయిరా, తొందరగా నన్ను లాగండ్రా నాయనా అన్నాడు. గురువుగారు 2 నిమిషాలండి, మా ప్రాణాలు అడ్డం పెట్టైనా మిమ్మల్ని కాపాడుతాం అంటే ఈ లోపల 2 స్టూడెంట్స్ వచ్చారనమాట. ఏంట్రా అందరూ బావి దగ్గర ఉన్నారని. ఒరే గురువు గారు పాపం బావిలో ఉడిపోయారు, లాగుతున్నామని. అవునా, మేము కూడా చెయ్యేస్తాం ఆగండి అన్నారు. వచ్చారు గురుగారిని చూశారు. గురుగారు నమస్కారం గురుగారు. వీళ్ళు 18 మంది తెల్లారగానే రావడం, ట్యూషన్ హడావుళ్ళు మర్చిపోయారు దండం పెట్టడం. బాబోయ్, ఇప్పుడు గురువు గారికి దండం పెట్టకపోతే మన 18 మందిని ఆయన బయటకు వచ్చి బావిలో పడేస్తాడు. ఎందుకు వచ్చింది? గురువు ఏమైపోతాడు, బావి ఏమైపోతుంది. ముందర గురువు గారికి తాళ్ళు గొలుసులు వదిలేసి నమస్కారం పెట్టి ఆ తర్వాత నిదానంగా లాగుదాం గురువు గారిని. గురువు గారు నమస్కారం అన్నారని తాళ్ళు గొలుసులు వదిలేసి పాపం ఏమయ్యాడో పాపం గురువు గారు. ఒరే అలా చేసావురా ప్రహ్లాద, నువ్వు మా బ్రతుకును కాస్తా. మీ తండ్రి దగ్గర మాకు లాస్ట్ ఫైనల్ ఒక్క ఛాయిస్ ఇవ్వండి. మీ వాడి యొక్క గుణాలన్నింటినీ కూడా మార్చి మీ వాడిని మంచి చెడు ప్రవర్తన కలిగిన వాడిగా చేస్తాం మేము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వాడికి మళ్ళీ చెప్తాము అను. తిన్నగా వాడిని తీసుకొచ్చారు. తిప్పకుమన్న మమతం. ఒరే నాయన, మీ నాన్న నిన్ను కదరా తన్నడు, మమ్మల్ని చంపిస్తుంటున్నాడురా. నీ చదువు మా చదువు కోసం వచ్చిందిరా నాయన. అందువల్ల నాయన మా మాట విని మేము చెప్పినవని బంగారుతో ఇలా చదువుకో నాన్న. గురువుగారు చెప్తా గురువుగారు ఇప్పుడు అంటావురా. అక్కడికి వెళ్ళి ఒక నోటుకొచ్చినట్లు అలా మాట్లాడితే మీ నాన్న మమ్మల్ని గుండెల్లో పొడిచేటట్టున్నాడు మీ నాన్న. అందువల్ల ఒరే నాయన, నువ్వు మాట్లాడరా దండం పెట్టేది, మేమే నీకు దండ పెడతావురా నాయన. శ్రద్ధగా నేర్చుకో అన్నారు. ఏమండి, శ్రద్ధగా నేర్చుకో అని అంటూ ఉంటే చక్కగా విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు పిల్లవాడు. సకల విద్యా పారంగతుడన్నీ అయిపోతున్న సమయంలో గురువులందరూ కూడా పాపం గంగ స్నానానికి వెళ్ళారట. వెడితే ఈ చుట్టుపక్కల బాలకులందరూ చేరారట ఆయన చుట్టూ. ఆ బాలకులందరూ కూడా చుట్టూ చేరి, ప్రహ్లాద ఏమయ్యా నువ్వు ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటావే, నీకు అసలు ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అన్నారు. అంటే మేము నీలాగే ఉంటున్నాం, మేము నీలాగే పుట్టాం, మేము నీలాగే బతుకుతున్నాం. కానీ నువ్వని ఆ నారాయణుడు ఎవరో మాకు తెలియదు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మా దగ్గరే ఉన్నావు కదా. మాకు తెలియని నారాయణుడు, మేము నేర్చుకోని నారాయణ భక్తి నీకు ఎలా వచ్చిందో చెప్పు అన్నారు. పుట్టిన తర్వాత నేర్చుకున్నది కాదురా, అమ్మ పొట్టలో ఉన్నప్పుడే నేర్చుకున్నటువంటి నారాయణ భక్తి ఇది అని. ఏమిటంటావైతే ఏమంటున్నారు? సత్యాన్ని తెలుసుకోవాలి. మోసపూరితమైనవన్నీ వీళ్ళు చెప్తున్నారు మనకి విద్యలు. మనల్ని సర్వనాశనం చేసేటువంటి వినాశన కారణమైన మార్గాల్లో తీసుకువెళ్తున్నారు గురువులు, తల్లిదండ్రులు కూడా. అందువల్ల వాళ్ళ యొక్క మాటలను మనము మన్నించక సర్వలోక శరణ్యుడైన నారాయణుడు ఒక్కడే మనలను రక్షించగలిగేది. అందువల్ల మనము నారాయణ భజన చేద్దాం. నాతో అందరూ కలిపి చెయ్యండి, మనమందరము కూడా ఉద్ధరింపబడతామని చెప్పాడు. ఏమని చెప్పాడండి? చాలదు భూదేవత్వము
తత్వము అధిక తత్వము చాలదు హరిమెప్పిమోప విశాలోద్యములారా భక్తి చాలిన భాగ్య నిన్నటి రోజున అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేసిన శ్రీమతి లలితా సింధూరి. ఒక్కసారి చప్పట్లు కొడదాం అమ్మాయి. ఆమెను తలుచుకుంటే ఆమె నిజంగా లలితాదేవి యొక్క నొసట సింధూరమే అమ్మాయి. ఇంతకు మించి అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు. లలితా సింధూరి నిజంగా లలితాదేవి యొక్క నొసటనున్న సింధూరమే అమ్మాయి. అంత చక్కగా అమ్మాయి ఎంత బాగా నిన్నటి రోజున నాట్య ప్రదర్శన చేసి మనం రసప్రవాహంలో వలలాడాం. రామాయణ కథా రసప్రవాహంలో వలలాడాం మనం. అందువల్ల ఆ అమ్మాయికి ఈరోజు మధ్యాహ్నం గానం చేసినటువంటి కృష్ణవేణి, సంధ్యా, సరయు అమ్మాయి రెండో అమ్మాయి పేరు, వాళ్ళిద్దరి కళాకారుల్లో కూడా ఒక్క వాయిద్యం లేదండి, ఒక ఇన్స్ట్రుమెంట్ లేదండి. ఇద్దరు కలిపి గంటా ముప్పావు పాడారండి. చాలా వాళ్ళిద్దరు డాక్టర్స్. వాళ్ళేం సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, మంచి విద్యాజ్ఞానాన్ని కలిగినటువంటి పిల్లలు. వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడ గానం ఉంటుందో గాంధర్వ జన్మ, అది గాంధర్వ జన్మ, సామాన్యమైనటువంటి జన్మ కాదు. గంధర్వాంశం ఉన్నటువంటి వాడు గాయకులే పుడతారు ఈ జన్మలో. అందువల్ల అటువంటి గాంధర్వ సరస్వతి ఇక్కడ ప్రతిధ్వనించింది మన యొక్క ఈ మందిరంలో. అందువల్ల వాళ్ళందరికీ సరస్వతి అమ్మవారి పువార కటాక్షం రావాలని కోరుతూ మా శర్మ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు. నా జన్మ ధన్యమైందని నేను భావిస్తూ, నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీమన్నారాయణ. ఇది కొన్ని లక్షల సార్లు ఇప్పటికీ గానం చేయబడింది. ఎప్పుడైతే అన్నమాచార్యుల వారు ఏం చేశారంటే, సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి మిగుబాడి పావనుడైన అకళంకుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు అన్నారు. 30 ఏళ్ళు సర్వీస్ చేశారు అన్నమాచార్యుల వారి యొక్క ప్రాజెక్టులో. నేను టీటీడీ ఎంప్లాయీగా, హరికథా ఉద్యోగినిగా. అందువల్ల అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు వేదాలన్నీ మాటలను చేసి, మాటలన్నింటినీ కూడా పాటలను చేసి, పాటలన్నీ కూడా సంకీర్తనలు అయ్యాయి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర అంకితాలు. అందువల్ల కొన్ని లక్షల సార్లు గానం చేయబడిన ఈ కీర్తన మామూలుగా పాడుకున్నా కూడా మేము మనసులో ఏదుంటే అది నెరవేర్చింది నిస్సందేహంగా. అంత గొప్ప కీర్తన నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప. జయ శ్రీమద్ రమణ గోవింద. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప. మీరందరూ నాతో కలిపి పాడదానితోనే పాడతానండి. అందరూ నాతో గుర్తు కలపాలి. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ కథ మమ్ము నొడవలపుచు పై 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 సంసార నిర్బంధముల వెడలలో ఎడమము అవసాన
పిల్లలందరూ ఒళ్ళు మరచిపోయి నారాయణ నారాయణ అని గానం చేస్తూ ఉంటే ఈ లోపల చండా మార్కుల వారు కూడా స్నానం చేసి వచ్చారట. వాళ్ళు కూడా ఒళ్ళు పరవశించిపోయి ఉన్నారు. నారాయణ జయ జయ నారాయణ నారాయణ. ఒరేయ్, ఎవరు పాడిస్తున్నారు? ఎవరు పాడుతున్నారా? వాడు పాడుతున్నాడు సరే, వాడు కాస్త పిల్లల్ని కూడా చెడగొట్టారు. వాడు పిల్లల్ని చెడగొట్టి వాడి చెడితే బాగుండేది. గురువులను కూడా చెడగొట్టే శిక్షలు ఉన్నారు ఈ రోజు. వీడి నారాయణ నామ సంకటాన్ని మనకు కూడా తగిలించాడు. మనకు కూడా మోక్షాన్ని పొందేటువంటి సమయం వచ్చింది. ఇంకా ఆయన బతకనివాడు హిరణ్యకశిపుడు. ఏమిరా, ఎలాగరా నీతో వేగేది? అవురా నాయన, మా సాగుకు తెచ్చిపెట్టుకున్నావురా. వీడు గాన ఉన్నాడు అంటే తాజడ్డ కోతి వరవల్లా చేసిందని వీడు కాస్త ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేస్తాడు అని తిన్నగా ఆ హిరణ్యకశిపుని యొక్క పాదాల దగ్గర పడవేశారట. వీడిని ఇంకా మేము బాగు చేయలేము, వీడు మమ్మల్ని కూడా చెడగొడుతున్నాడు. నీ కొడుకు అంత గొప్పవాడు పుట్టాడు, దైత్య కులమునకు వినాశనంబు పుట్టే వీని కారణంబున, దైత్య వినాశనంబునకు మృత్యుదేవత వీడు. అందువల్ల వీడిని శిక్షించుకుంటారో, వీడిని రక్షించుకుంటారో, ఏం చేసుకుంటారో మీకు నమస్కారం, వాడికో 10 నమస్కారాలు. అందువల్ల మా వల్ల కాదనేసేసారు అన్నాడు. ఏమిటి, ఆ రాజపురోహితుడు ఒకడు ఉన్నట్టు ఆ సభలో. ఆ రాజపురోహితుడు చెప్పాట, వీడి మూలంగా దైత్యకులం అంతా నాశనం అయిపోతుంది, నీ మృత్యువు వీడి రూపంలో వచ్చింది, అందువల్ల వీడిని వెంటనే చంపేయము. ఎప్పుడైతే రాజపురోహితుడు చంపేయమని అన్నాడో ఒక్క క్షణం ఆలోచించాడు. కొడుకు అన్నటువంటి బంధం అసలు లేనే లేదు, సంస్కారం అన్నది అసలే లేదు, సజ్జనత్వం అన్నటువంటిది ఎప్పుడో నశించిపోయింది, పసివాడన్నటువంటి కరుణ లేదు. వీడికి ఎన్ని రకాల శిక్షలైతే ఉన్నాయో శిక్షా స్మృతిలో, ఆ శిక్షలన్నిటికీ వీడిని గురి చెయ్యండి అన్నారు. ఇంకా చూసుకోండి, వాడికి కష్టకాలం ప్రారంభమైపోయింది. చీకటి గదులలో వాడిని బంధించారు. చీకటి గదులలో వాడిని బంధించిన వాడి మనసును మార్చడం లేదు. కొరడాలతో కొట్టించారు, ఆ శరీరానికి దెబ్బలు తగలే. వాడిని తీసుకుని పోయి కొండల మీద నుండి ద్రొప్పించితి అన్నాడు ఏకంగా రావణాసురుడు, క్షమించండి హిరణ్యకశిపుడు. ఆ కొండల నుంచి ఆయనను తోసివేస్తూ ఉంటే నారాయణ అని ప్రార్థిస్తూ ఉన్నట్ట పసివాడు. ఏమమ్మా, అష్టమస్కంధంలో ఏమో గజేంద్ర మోక్షం ఉంటుంటే ఇప్పుడు గజేంద్ర మోక్షం పాడతావా అని మీరు అడుగుతారేమో. పెద్దల మార్గమే మన మార్గం. నిన్నటి రోజున దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్పారు, ప్రహ్లాదుడు మహాకృష్ణ భక్తుడు. అంతకు ముందర తగినటువంటి యుగాల్లో కూడా ద్వాపరయుగం ఉంది కదా, అందువల్ల ఆ కృష్ణుడు ఈయన వదలకుండా పట్టుకున్నాడు కృష్ణ పాదాలని అన్నారు. అందువల్ల మనం కూడా ప్రహ్లాదుడితో పాటు ఆ పాదాలనే పట్టుకుందాము. Hari
కాచుకుని ఉన్నాట తన భక్తుని ఎలా రక్షించుకోవాలి అని. నారాయణుడు తన లోకాభయవరద హస్తాలతో పసివాణ్ణి పట్టి రక్షించాట. అది నారాయణ రక్ష. ఎవడు శరణాగతుడై ఉంటాడో, ఎవడు అలసి ఉంటాడో, ఎవడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పాదార విందాలను నమ్మి ఉంటాడో వాడిని ఎప్పుడు కూడా వదలడాయన. అందువల్ల రక్షింపబడ్డాడు ప్రహ్లాదుడు. నూనెలలో మరిగేటువంటి నూనెలలో వేయించాలని చూశాడు. నూనెలు కాస్త చల్లబడిపోయినాయి. అగ్ని గుండాలలో తోయించాలని చూశాడు. అగ్ని కాస్త చల్లబడింది. సముద్రాల వార్ధులను ముంచితి అంటాడు ఆయన. సముద్రాల్లో కూడా పిల్లవాడిని ముంచేట చంపేయాలని. ఏమి చేసినా మరణం రావడం లేదుట. దివ్యమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చరణార విందాలను నమ్మి ప్రహ్లాదుడు. ఇంతకుముందు పెద్దలు ఓ మధురమైనటువంటి అన్నమాచార్య సంకీర్తనను గానం చేయవలసిందిగా నన్ను వారు అనుకుంటూ ఉంటే నేను పాడతానని వారికి మాట ఇచ్చాను అన్నమాట. అందువల్ల ప్రహ్లాదుడి యొక్క అర్థిని ఆయన ఆదుకోవాలి కదా. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చిదేని. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చిదేని. అంతర్యామి అలసితి సొలసితి
ముంచితి సంద్రములలోన త్రొక్కించితి కరియోధములచే అగ్నిన్ పడద్రోహించితి విషముద్రావించి పనులచే కరిపించితి సాబడిదేవి చొంచమో. పిల్లవాడిని ఏ శక్తి రక్షిస్తోంది? అమ్మా అనడు, అయ్యానడు, పారిపోడు, కొరడాల చేత దెబ్బలు కొడుతూ ఉంటే నారాయణ అంటాడు తప్ప అమ్మా నాయన అంటే వీడు రక్షించండి కాపాడండి అని అన్నడే. విషాన్ని ఇస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? పిబమన నారాయణ దివ్య నామామృతౌషధము. విషాన్ని ఇస్తూ ఉంటే నారాయణ నామామృత దివ్య ఔషధం అని తాగుతున్నాడు వాడు. అది కాస్త అమృతం అయిపోయింది. విషము కూడా అమృతం అయిపోయింది. వీడిని ఇంకా ఏమి చేయగలను? కత్తులు వీడిని సంహరించడం లేదు, నిప్పులు వీడిని కాల్చడం లేదు, కొండల మించి తోయించినా కూడా వీడికి మరణం రావడం లేదు. వాడు నేను కాదు మృత్యుంజయుడిని, వాడే మృత్యుంజయుడై ఉన్నట్టున్నాడే అని అనుకొని ఆలోచించి ఇంకా ఏమి చెయ్యగలను అని చివరిసారిగా కుమారుడితో మాట్లాడాలని పిలిపించాడు. ఒరేయ్, నీకు నాకు డీల్ రా, నువ్వు నేను కూర్చుని మాట్లాడుకుందాం కుమారా అన్నాడు. నీ నారాయణ భక్తిని నువ్వు మానవా అన్నాడు. మానవా? మానను అన్నాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్షించు శ్రీనాథు వర్ణించు సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషసాయి మొక్కు శిరము శిరము భగవంతు వల్లగొను పదములు పదములు పురుషోత్తముని వీరి బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రవస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీతము చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరి చేరుమని ఎడి తండ్రి 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 తండ్రి. ఎవరిని తండ్రి అంటారు? ఎవరైతే నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించరా, సన్మార్గంలో నడవరా అని చెప్పేవాడిని గురువు అంటారు, తండ్రి అంటారు. వాళ్ళు గురువులా, నువ్వు తండ్రివా? ఎందుకు తండ్రి? కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. కొందరు కర్మబద్ధులై విష్ణునట కానరు, కొందరట కాంతురు అకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అన్నాడు. ఎన్నాళ్ళు పాపులాడతావు ఇంకా లోకాలని నాశనం చేసుకోవాలని? ఎన్నాళ్ళు పాపులాడతావు ఇంకా లోకాన్నంతా నాశనం చెయ్యాలని? దాచుకున్నది చాలలేదా? దోచుకున్నది చాలలేదా? ఇంతవరకు అనుభవించినది చాలలేదా? మృత్యువు లేదని నువ్వు పొంగిపోతున్నావా? అది లేదనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారులే. ఓ మధురమైన పద్యం ఈ సమయంలో నాకు చెప్పాలని అనిపిస్తుంది. తండ్రి తల్లి గర్భంబు నుండి ధనము తేడేవాడు వెళ్ళిపోయిడి నాడు వెంటరాదు. ఎంత మధురమైనటువంటి పద్యం అండి అది. వెళ్ళిపోయని నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ వన్నమే గాని మెరుగు బంగారం భూమింగవాడు విత్తమార్జన చేసి విర్రపీకుట కాదు కూడబెట్టినదెల్ల తోడు రాదు. పొందికగా మరల భూమిలోన పెట్టి పొందిగా గురుతుగా భూమిలోన పెట్టి దాన ధర్మము
దాచి దాచి దాన ధర్మములు చేయక దాచి దాచి తుదకు తొడలకి తేనె తేనె చుంటి గలియవా తెరువరులకు తేనె చుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ఇలా పెట్టిన వాడికి చెయ్యిలాగే ఉండాలి. ఇందులో వచ్చేటువంటి దైవానుగ్రహం ఎంత అని చెప్పలేదు. ఇలా బతకడమే ఉంది. చెయ్యప్పుడు ఇలాగే ఉండాలి. తరిగొండ వెంగమాంబ ఇందాక నేను రచించినటువంటి కథల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ అంటుందన్నమాట, పూని కలిగిన వేళ ధనములు సేయుటే కోటి హస్తములకు భూషణములు, రంగురంగుల గాజులు, డెచ్చల గాజులు, మెడలో ఇంతంత హారాలు, బ్రహ్మాండమైనటువంటి నగలు, ఇవన్నీ వేసుకోవడం ఆనందమే, సంతోషమే. అంత గలగలలాడేటువంటి అన్ని గాజులున్న అందమైన చెయ్యికి నిజమైన అందం ఏమిటో తెలుసా? 10 మందికి పెట్టగలిగేటువంటి చెయ్యికి ఆ భూషణం అది లేదు. ఏ వేళ శేషాచలేంద్రుని కీర్తించుటే కులతి కర్ణములకు భూషణం. ఈ దుద్దు చూసారా? మొన్ననే నేను కొన్నాను కళ్యాణి జ్యువెలర్స్ లో 20 గ్రాములు. ఏ చెవులకైతే ఇవి వినపడవో ఇవన్నీ అడ్డం వచ్చేస్తాయి ఈ లోపలికి వెళ్ళడానికి. అందువల్ల ప్రహ్లాదుడు అన్నట్టు, ఎందుకు సంపాదిస్తున్నావు దేవతలను కొల్లగొట్టి వాళ్ళ భాగ్యాలు వాళ్ళ భోగాలు ఇవన్నీ వెంట తీసుకుని పోతాను అనుకుంటున్నావా? మృత్యువును జయించగలను అనుకుంటున్నావా? ఇది కాదు మృత్యువును జయించడం. మృత్యువును జయించడం అంటే ఏమిటో తెలుసా? సకల లోకాలలో కూడా ఇంకొక జన్మనెత్తవలసినటువంటి అవసరం లేకుండా భగవంతుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని పిలిచాలి, వెల్కమ్ మై బాయ్ అన్నాడు దేవుడు. ఎంత బాగా నేను పంపించినందుకు ఎంత గొప్ప పని చేశావు చిరంజీవ. నేను ఊరికే చెప్తున్నానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఆహ్వానించాలి, ఒరే పరమ భాగవతోత్తముడు వస్తున్నాడు రా, ఈ రోజున మనం లోకంలోకి వాడికి వెల్కమ్ చెప్పాలి. మనం ఒరే నాయన ఇక పుట్టుక లేనటువంటి చావు రావాలి. ఎందుకంటే పుట్టడం చావడం అంటాడు ప్రహ్లాదుడు. అందువల్ల ముందుగా మహానుభావులైనటువంటి పరమ భాగవత శేఖరుల యొక్క పదార విందాలకు నమస్కారం చేసి, ప్రహ్లాదనారద ప్రాసర పుండరీక వ్యాసాంబరీష సుఖ సోనక భీష్మదాజ్ఞాన్ పరమ భాగవతాన్ స్మరామి. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు, హరి హరి ఈడుబడని తెలివి నాకు సర్వస్వాన్ని దూరం చేసిన ఒక్కరిని నా నుండి నువ్వు దూరం చేయలేవు, అదే శ్రీ మహావిష్ణువు.
ఎందుకంటే ఈ సృష్టి అంతయు కూడా నారాయణమయమే. నారాయణుడు ఎక్కడ ఉన్నాడో నేను వెతుకుతున్నావు కాబోలు. నా నారాయణుడు ఎక్కడ కావాలంటే అక్కడే ఉండగలడు. ఎక్కడ కావాలన్నా అక్కడ సాక్షాత్కరించగలిగినటువంటి వాడు, సర్వభూతాత్మకుడై ఉన్నటువంటి వాడు, సర్వమంత్రాత్మకుడై ఉన్నటువంటి వాడు, సర్వభక్త పరాధీనుడై ఉన్నటువంటి వాడు నా స్వామి. అటువంటి నారాయణుని యొక్క అనుగ్రహం ఉన్నంతసేపు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాడిని నువ్వు ఏమీ చేయలేవు సుమా తండ్రి అని ఆ ప్రహ్లాదుడని ఒక మాట చెప్పాటండి. హనుమాచార్యుల వారు చెప్తారు, ఇతని ప్రసాదమే ఎన్నియు గతి తనిదే కన కాదనరాదు, ఇతని ప్రసాదమే ఎన్నియు గతి తనిదే కన కాదనరాదు, ఇతని ప్రసాదమే లోకములలో నారాయణుడు అన్నవాడు నీకు ఎక్కడా కనిపించలేదురా కుమారా. ఇంతవరకు సరే నీవంటున్నటువంటి నారాయణుడే ఉన్నాడు అనుకుందాము, నారాయణుని నాకెక్కడ చూపించగలవు అన్నాడు. అసలు ఈ ప్రశ్న ఏమైనా బాగుందా? నీ అజ్ఞానానికి ఎంతకన్నా మించిన తర్కణం ఏమైనా ఉందా తండ్రి? నారాయణుడు ఎక్కడున్నాడో చూపించమంటే అజ్ఞానం అంటావేమిట్రా అన్నాడు. అవును నాయన, ఆయన ఎక్కడ లేడని చెప్పమంటావు, ఇక్కడ లేడు అక్కడ ఉంటాడని చెప్పమంటావా? అద్భుతమైనటువంటి బొమ్మెరపోతన్న గారు ఇచ్చినటువంటి మనకు నారాయణుని యొక్క సత్కృప మనందరి మీద వర్షింపజేయగలిగినటువంటి పద్యం ఇది. కలడు తండ్రి వెతకంగానేల నీ ఆయుడు ఇందుగలడంతు లేడను సందేహంబు వలదు, చక్ర సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందంతే గలడు నానవగ్రని. ప్రహ్లాద వరద గోవింద ఎందెందు వెదకి చూచిన అందంతే గలడు నానవగ్రని వింటే బొమ్మెరపోతన్న గారి దగ్గరికి 100 మంది శిష్యుడే తీసుకొచ్చాడు శ్రీనాథుల వారు భోజనం పెట్టమని. గజేంద్ర మోక్షణ కథ రాస్తున్నాడు. అప్పటికి ఈ పద్యాన్ని రాయలేదన్నమాట. ఏమన్నాడండి? రామచంద్ర నన్ను ఇంత కష్టపెట్టడం నీకు ధర్మమేనా? 100 మంది తీసుకొచ్చాడు వాడు, నువ్వు అన్నావు కదా పలికించాడు వాడు రామభద్రుడట అని. ముందర పండించి పెట్టవయ్యా, ముందర పలికించుకున్న తర్వాత అంటే ఒక వంక వాళ్ళు స్నానాలు చేయడానికి వెళ్ళారు, భోజనాలకు వస్తారు, గుప్పెడు బియ్యం కూడా లేవు ఇంట్లో. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణబుల పాలన కలడందురన్ని దిశలను కలడు కలండనివాడు కలడో. నాస్తికుడికి అనుమానం వచ్చినా పర్వాలేదు, భగవంతుడిని నమ్ముకున్న వాడికి దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి డౌట్ రాకూడదు మరి ముందర. అందువల్ల రాముడు అనుకున్నట్టు నేను ఉన్నానో లేదో నిరూపించుకోవాలని తాను సరుకులన్నీ తీసుకొచ్చి సీతమ్మ చేత వంట చేయించి పోతన్న గారికి కూడా వడ్డింపజేశాటండి రామచంద్రమూర్తి. ఆయన అన్నమో రామచంద్ర అంటే రాముడు రక్షిస్తాట, ఇల్లు లక్ష్మణ అని ఏడిస్తే చాలట ఇల్లుని ఇస్తాట లక్ష్మణుడు. ఆయన పెద్ద ఇంజనీర్ అటువంటి అనుగ్రహాన్ని ఇస్తాట ఆయన. అందువల్ల ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వచ్చిన తర్వాత అయ్యో రామచంద్ర ఇంత మాట అనేసాను, కలడు కలండనేటి వాడు కలడోలడో. ఆయన కలడు ఎందుకలడంతులేడను వచ్చారు కాబట్టి సమాధానం అనమాట. ఎందుకలడంతులేడను సందేహంబు వలదు, చక్ర సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అంతనే కలడు దానవాద్రిని. అయితే ఈ స్తంభ
తెలుసా అండి? అణువణువున నరసింహమూర్తి అయి ఉన్నట్టే. వాడు ఈ స్తంభం కాదని ఇంకో చెట్టు చూపించినా కూడా చంపేస్తాడు వచ్చి నరసింహుడే. భూమిలో గాలిలో చెప్పాడు కదా, కుంభినన్ పకళ్ళ నిశలన్ ఎవడి దిశలన్ కుంభినన్ కద్యోత చంద్రాత్మలను ఓంకారమునం త్రిమూర్తులను త్రిలింగ వ్యక్తులన్నంతటన్ కలడీషుండు కలండు తండ్రి సందేహమేలా నీకు వెదకంగానేలా ఈ ఆ ఎడనన్నట్టు. ఇక్కడ అక్కడ వెతకడం వెతక ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు అని ఎప్పుడైతే అన్నాడో ఒక్కసారి రాజా రామచంద్రమూర్తికి శ్రీమన్నారాయణులకు లక్ష్మీనారాయణులకు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆశ్చర్యపోయినాడు. అయితే ఎక్కడైనా చూపించగలవా నారాయణుని అన్నాడు. చూపించగలనన్నాడు. అయితే చూపించరా అన్నాడు. వనమాలి వాసుదేవ మనమోహన లక్ష్మీ రమణ వనమాలి వాసుదేవ మనమోహన లక్ష్మీ రమణ. అందరూ కూడా పాడచ్చండి. వనమాలి వాసుదేవ మనమోహన లక్ష్మీ రమణ శశిమణన సరసిజనయన జనమోహన భూమి రమణ భూమి రమణ లక్ష్మీ రమణ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడని చూపిస్తున్నాడట ఆయన. చూపించగానే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఆ స్తంభంలో ఉన్నాడా అనగానే ఉన్నాడు తండ్రి, కావాలంటే పరీక్ష చేసుకో అన్నట్ట. అమ్మయ్య వీడు ఏదో స్థలంలో చూపించాడు, ఉరుగులో ఉన్నానో పుట్రలో ఉన్నానంటే ఇప్పుడు పెద్ద ఇబ్బంది అయ్యేది. మనవాడు బుద్ధి సరిగ్గా పనిచేసి ప్రహ్లాదుడు పసివాడు, వాడు ఎక్కడున్నానని చెప్తాడో ఏమిటో అనుకున్న స్తంభంలో చూపించాడు. కాస్త ఇదిగానే ఉన్నది అనుకునే లోపల నరమూర్తియు కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరియాకారముగనున్నది. ఏమిటది? హరిమాయా రచితం వగు యథార్థము చూడ. మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎలా అవతరించాడు అనంటే, భూమి కాకుండా ఆకాశం కాకుండా స్తంభంలో నుండి, పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో, మానవుడు మృగము కాకుండా ఎటువంటి అద్భుత రూపంతో ఉన్నాడో ఆదివట నారాయణ దాస్ గారి పద్యంలో సాక్షాత్తు నరసింహస్వామి వారిని సాక్షాత్కరించారు. గంభీర భీకర గర్జారవమున గంభీర భీకర గర్జారవమున దిక్కులను ననయా చెట్టుల సటాచలన ప్రచండ వాతాహతిన్ కొండలగయ దిక్కులు పగులా కాలానలాభీలకీలాగ్రజిహ్వ ప్రభావడుల జగమెల్ల జేవురూప
దంశ్రనకచ్చాయలమి దిక్కులను వెన్నెలలుగాయా కరము గురము శిరములు సింగము మాటి కరములు గురము శిరము సింగము మాటి నాభికి కింది భాగము నరుని పగిలి అలరి నరసింహ రూపున అవతరించే ఆశ్రిత పరాయణుడు నారాయణుడు నరకేసరి అయి నరహరి అయి నరసింహమూర్తి అయి ఆశ్రిత పరాయణుడైనటువంటి నారాయణుడు ప్రహ్లాద వరదుడై హిరణ్యకశిపుని శిక్షించడానికి స్తంభం పెడపెడార్పటములతో పెరిగినదట. సహస్రభుజములు సహస్రాయుధములు వికట నఖంబులు వెసభూని ఆయన గోళ్ల కాంతులున్నాయిటండి. తరుణేందు భాసుర దంశ్ర నఖచ్చాయలమి దిక్కులకు వెన్నెలలుగాయ. ఆయన గోళ్ళు తిరిగి ఉన్నాయిట. గోళ్లనే ఆయుధాలుగా చేసుకున్నట్టు ఆయన 1000 చేతులున్నాయి, 1000 ఆయుధాలు ఉన్నాయి, కానీ గోళ్లతోనే చంపడానికి సిద్ధమయ్యాట. గోళ్ళని ఆయుధంగా చేసుకుని ఒక్కసారి పీక బట్టి లాక్కుచ్చటండి. ఆ స్తంభం నుండి వెలువడి తన పైకి గదాదండంతో యుద్ధం చేయడానికి వస్తున్న ఆ హిరణ్యకశిపుని యొక్క పీకను పట్టాడట. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉన్నటువంటి సమయంలో పీక బట్టి లాక్కుని వచ్చి అటు ఆకాశంలో అటు భూమి మీద కాకుండా గడప పైన ఆయుధాలతో కాకుండా పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో ఆయన ఆయుధాలతో కాకుండా గోళ్లతో వాడిని ఒక్కసారిగా అతని గుండెలను చీల్చి ఆ రక్తాన్ని తాగి ఆ ప్రేగులను వేసుకొని ఆ ప్రళయ తాండవం చేశాడు నరసింహమూర్తి వారు. జయ శ్రీమద్రమారమణ గోవింద. హిరణ్యకశిపుని యొక్క సంహారం జరిగిపోయిందండి.
జరిగింది ప్రళయ భీకరంగా. లోక భీకర లీల ప్రహ్లాదావరుడైనాడైన ప్రహ్లాద రక్షణ చేశాడు శ్రీమన్నారాయణుడు నరసింహమూర్తి. సకల దేవతలు ఆయన దరిచరణానికి భయపడిపోతున్నారట. అనేక విధాలుగా ఆయనను స్తోత్రం చేస్తున్నారట. జయ జయ దేవా సచ్చి స్వభావ సమస్తంబు నీ వయ్యు నీ వెత్తియున్నావు నరసింహ ప్రహ్లాద సంరక్షక దేవా పాహి మా పాహి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగింద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగిని సదాత్మక శరణ్య భవాంతి పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎప్పుడైతే ఆయన భక్త పరిపాలనా ధురంధరుడై నరసింహస్వామిగా అవతరించారో ఆయన ఉగ్రాన్ని, ఆయన ఆవేశాన్ని, ఆ మహోగ్ర రూపాన్ని ఎవరు ఆయనను శాంతపరిచేందుకు వీలు కావడం లేదు. అటువంటి సమయంలో బ్రహ్మాది దేవతలందరూ లక్ష్మీదేవి దగ్గరకు చేరారు. అమ్మా పట్టపు దేవి హరికిల్ పట్టపు దేవి హరిసేవా నిపుణమగతివి హరిగతివి హరిగతివి నీవు సని హరిరోషము దివమ్మా హరివర మధ్య నిరంతర శ్రీమన్నారాయణుని యొక్క హృదయం పైన చెలరేగేటువంటి తల్లివి నీవు, కొలువున్నటువంటి తల్లివి, హరిసేవ ఎలా చెయ్యాలో తెలిసినటువంటి స్పెషలిస్ట్ నువ్వు. అందువల్ల ఆయనను చల్లార్చాలంటే నీ వల్ల. అంటే నేను ఎప్పుడు శృంగారంగా ఉండేటువంటి ఆ నారాయణుని చూశాను, తప్ప ఆగ్రహంగా ఉన్నటువంటి ఆ స్వామిని చల్లార్చడం నా వల్ల కూడా కాదు, నాకు భయం వేస్తుందండి. ఈ పెళ్ళాం కూడా భయపడుతోంది పాపం మగుడిని చూసి. పాప మహాలక్ష్మీదేవి కాబట్టి భయపడిందండి. అందువల్ల ఈ రోజుల్లో గృహే లక్ష్మి అనాలా, గృహే శక్తి అనాలా ఏమండి? అందువల్ల లక్ష్మీదేవి కూడా అలా అన్న తరువాత ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. నాయన నీకోసం అవతరించిన అవతారం అది, నీకోసం ఎత్తినటువంటి అవతారం ఇది. అందువల్ల ప్రహ్లాద నీవు వెళ్ళి మాత్రమే లక్ష్మీ నరసింహస్వామి వారిని శాంతింపజేయగలవు నాయన, నువ్వు వెళ్ళన్నారు. అలా అన్నటువంటి ఈ రోజున నేను పాడినటువంటి కీర్తనలన్నీ కూడా కీర్తిశేషులైనటువంటి వారితో పాటు నేను 15 సంవత్సరాలు పనిచేశాను. బ్రహ్మశ్రీ కీర్తిశేషులైన సుప్రసిద్ధ అన్నమాచార్య సంకీర్తన గాయకుడైనటువంటి వారు 1000 కీర్తనలకు పైగా స్వరపరిచినటువంటి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన కీర్తనలన్నీ. అందువల్ల వారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది నిన్న రోజున. ఇది చాలా ఉదాహరణమైనటువంటి విషయం, అన్నమాచార్య సంకీర్తనకు పద్మశ్రీ. అందువల్ల ఇది తెలుగు జాతి గర్వించదగినటువంటిది, తెలుగు వారికి అవార్డు వచ్చినటువంటి శుభ సందర్భం. అందువల్ల వారి దగ్గర నేను ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాను. వారి ట్యూనింగ్స్ అన్నీ కూడా నేను పాడుతూనే ఉంటాను. వారికి చాలా ఇష్టమైనటువంటి కీర్తన ఇప్పుడు నరసింహస్వామి వారి మీద నేను పాడేది. ఘోర విదారణ నారసింహాని విరూపములో ఘోర విదారణ నారసింహాని విరూపములో ఎట్లుండిదేమో ఘోర విదారణ నలములు ప్రక్కుతున్నాయన స్వాలలని గురుతును అలా నలములు ప్రక్కుతున్నాయన స్వాలలని గురుతును తారాక్షముతో బ్రహ్మాండ కోట్ల కీలికమై తారాక్షముతో బ్రహ్మాండ కోట్ల కీలికమై వెట్టొండిదివో ఘోర విదారణ నారసింహాని విరూపములో ఎట్లుండిదివో ఘోర విదారణ నారసింహ
నరసింహ నాద ప్రియ సకల లోకవతి నమో నమో నరసింహ దాస పరికరా సులభ తపన చంద్రనేత్ర దాసవసుర ముఖముని సేవిత పండిత నరసింహ స్వామి వారిని ప్రహ్లాదుల వారు ఎప్పుడైతే సన్నుతించాడో దుర్నిరీక్షమానుడై దివ్యమైన తేజో ప్రకాశితుడై ఉగ్రమూర్తి అయి ఉన్నటువంటి నారసింహుల వారు ప్రహ్లాద స్తుతి ఎప్పుడైతే జరిగిందో వారు శాంత చిత్తులై చిరునవ్వుతో ప్రహ్లాదుని చేరదీసి తన తొడ మీద కూర్చుండబెట్టుకుని తన్ను సన్నుతించినటువంటి పసివాడి యొక్క తలను నిమురుతూ అన్నారట, నీకేం వరం కావాలో కోరుకో అన్నారట. స్వామి, వరాలు కోరుకునేవాడిని అయితే నేను ఎందుకు ప్రహ్లాదుని అవుతాను స్వామి? అందువల్ల ఏ వరాలొద్దు, నీవు సాక్షాత్కరించడమే, నువ్వు రక్షించడమే. నువ్వు దుష్టజన శిక్షణ చేశావు, మా నాన్నని చంపేవని లేదు, నువ్వు దుష్ట శిక్షణ చేశావు. అయితే నన్ను నువ్వు వరం కోరుకోమన్నావు కదా. నారసింహుడు అంతటి వాడు కోరుకుంటున్న వరం ఏమిటో తెలుసా? నాన్న మూర్ఖుడు, దూషించినా కూడా నారాయణుడు. సేవించి నేను నిన్ను తలుచుకున్నా, దూషించి వాడు నిన్ను తలుచుకున్నాడు నిరంతరం కూడా. అందువల్ల కొడుకుగా ఏం చేయాలి? పుత్రస్య పుత్రతామన్నారు కదా. అందువల్ల మా నాయనకి మోక్షాన్ని ఇచ్చేస్తాం. నీ చేతుల్లో చెప్పిన వాడికి మోక్షం రాకపోతే ఇంకెవడికి? అందువల్ల నా తండ్రికి పరమపద ప్రాప్తి. ఎంత ధర్మచిత్తాన్ని కలిగినటువంటి వాడు చూడండి. తథాస్తు నాయన, మీ తండ్రికి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తున్నా, వాడి స్థానం అక్కడికి వెళ్ళి అక్కడికి పోయాడేమి నాయన. అందువల్ల ఆ నరసింహుల వారు అభయమిచ్చి, నీవు ఒక మన్వంతరం అంతా కూడా ఈ భూమినంతటినీ కూడా నీవు పరిపాలిస్తావు. ఒక మన్వంతరం అంతా కూడా ఈ భూమినంతటినీ పరిపాలించి నీవు చిరంతన యశస్సుడు అవుతావు నాయన. అందువల్ల పరమ భాగవతోత్తములలో మొట్టమొదటి పేరు ప్రహ్లాదుడి, తర్వాతనే ఇంకెవరైనా నీ సాటి భక్తులు లేరు నాయన అంటూ ఆ మాట అన్నట్టండి. ఎవరైతే ఈ ప్రహ్లాద చరిత్రనైతే వింటారో వారికి సకల ధనధాన్య సౌభాగ్య కైవల్యాదులన్నీ కూడా ప్రాప్తించును అని అన్నారండి ఆ నరసింహస్వామి వారు. అలా ప్రహ్లాదుని ఆశీర్వదించారు. ఈ ప్రహ్లాద చరిత్రను శుకయోగేంద్రుల వారు పరీక్ష నరేంద్రుల వారికి వినిపించారు. మనలందరినీ కూడా తరింపజేయడానికి దొరికినటువంటి అపురూపమైనటువంటిది కలియుగంలో భాగవతం, తప్పకుండా భాగవతం. అటువంటి భాగవతంలోని ఈ ప్రహ్లాద చరిత్రను వినిపించే భాగ్యాన్ని కలిగించారు శ్రీమల. నాకు ఆ ప్రహ్లాద వరుడు అని గుర్తించి ఈ మాఘమాసంలో ఏకాదశికి దగ్గరగా ఉన్నాము. అటువంటి శుభ సందర్భంలో ప్రహ్లాదుడు కథను చెప్పి గానం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ మీ అందరికీ కృతజ్ఞతలు. మా వాయిద్య విద్వాంసులు అయినటువంటి జి చక్రపాణి గారు, పృథ్వీ నరసింహన్ గారికి కూడా ధన్యవాదాలను తెలియజేస్తాను. ఈనాటి కథాగానానికి నేను మంగళ పాడుతున్నాను. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస
పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ నారసింహ గోవింద. ధన్యవాదాలు. అమ్మాయి పడితే గురుగారు అధ్యయన భారత్ తరఫున మీరు అమ్మగారు అందించండి. రండి మీరు పద్మ. ఆవిడ మనం అడిగిన వెంటనే పాపం వచ్చి ఒప్పుకుని ఎంతో అద్భుతంగా 3 గంటల సేపు మనల్ని అలరించి అటు అన్నమయ్య, ఇటు పోతన గారు, నారాయణ దాసు గారి పద్యాలు, కీర్తనలు, ఆవిడ ఓన్ కంపోజిషన్స్ ఎంతో చక్కగా చేశారు. చాలా అద్భుతంగా ఉంది. కాస్తమూర్తిని మా ముందు నిలబెట్టారు. అందరికీ మంచి మనసు తృప్తి అయిపోయిందా? ఒక్కసారి గోవిందా అనండి. स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिं महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता